రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో జూలైలో బాక్సాఫీస్ కి ఎండ్ కార్డు వేశాడు. వరుసగా డిజాస్టర్లలో ఉన్న విజయ్ ఈ మూవీ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. విజయ్ ఆశల్ని వమ్ము చేయలేదు కింగ్డమ్. ఈ సందర్భంగా విజయ్ కి స్పెషల్ విషెస్ వచ్చాయి. ఇవి చాలా స్పెషల్ మరి, అందుకే ఇంత ప్రత్యేకంగా చెబుతున్నాం. విజయ్ కింగ్డమ్ జూలై 31 రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్ తో కింగ్డమ్ దూసుకెళ్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ముందే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్, మలయాళ యాక్టర్ వెంకటేష్ నటించారు. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో విజయ్ కూడా చాలా రిలాక్స్ అయ్యాడు. కింగ్డమ్ మీదే విజయ్ భవిత్యం ఆధారపడి ఉంది. అందుకే ఈ విజయం రౌడీ హీరోకి చాలా కీలకం. విజయ్ కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. 2 ఏళ్లు ఇదే ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. సిమిలర్ గా మరికొన్ని ప్రాజెక్టులు వచ్చినా లుక్ డిఫరెన్స్ వస్తుందన్న భయంతో ఇంకో మూవీ చేయలేదు. విజయ్ కష్టం తెరపై కనిపిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక గర్ల్ ఫ్రెండ్ రష్మిక సంగతి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. విజయ్ సక్సెస్ ని ఆనందంతో వేడుక చేసుకుంటోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గానే విజయ్ కి మెసేజ్ పెట్టింది. రష్మిక ట్వీట్ ఈ మూవీకి మరింత హైప్ తెచ్చిపెట్టింది. రష్మిక విజయ్ని ఉద్దేశించి, నాకు తెలుసు ఈ విజయం నీకు, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో అని పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసి మనం కొట్టినం అంటూ క్రేజీ ట్వీట్ పెట్టింది. మనం అని రష్మిక నోట రావడంతో వీరి రిలేషన్ కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు హింట్స్ ఇస్తూ నువ్వు నేను అన్నట్లే ఉన్నారు, ఇప్పుడు మనం అని క్లారిటీ ఇచ్చేసింది నేషనల్ క్రష్. రష్మిక పోస్ట్ పై విజయ్ స్పందిస్తూ అవును మనం కొట్టినం అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీటర్స్ లో లవ్ ఎమోజీలు కూడా పెట్టారండోయ్. ఫ్యాన్స్ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. లక్షల్లో లైక్లు, షేర్స్ తో వీరి పోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు మనం కొట్టిన మన డైలాగు పవర్ఫుల్ గా నెట్టింట సందడి చేస్తోంది. ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆలస్యం, ఈ శుభ సందర్భంలో మ్యారేజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేయండి అని ఫ్యాన్స్ తొందర పెడుతున్నారు. విజయ్, రష్మిక ముచ్చటగా 3వసారి నటించనున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో హిట్ పేరు అనిపించుకున్న ఈ జోడీ నెక్స్ట్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కలిసి నటిస్తున్నారు. కింగ్డమ్ మూవీ నైజాంలో 4.20 కోట్లు, సీడెడ్ లో 1.70 కోట్లు, ఉత్తరాంధ్ర 1.16 కోట్లు, గుంటూరు 75 లక్షలు, ఈస్ట్ 74 లక్షలు, కృష్ణా 59 లక్షలు, వెస్ట్ 44 లక్షలు, నెల్లూరు 34 లక్షల కలెక్షన్లు వచ్చాయి. టోటల్ గా కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్లు 9.92 కోట్లు వచ్చింది. ఈ ఓపెనింగ్స్ బుకింగ్స్ తో విజయ్ మార్క్ ను తిరిగి రాబట్టుకున్నాడు. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న టాక్ వస్తోంది. ఇప్పుడు విజయ్, రష్మిక ట్వీట్స్ ఇంకొంచెం బజ్ క్రియేట్ చేశాయి. ఓవర్సీస్ లో కలెక్షన్లతో టోటల్ గా 19 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.